ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ ఘటనలో కుట్ర కోణముందని సీఎంకు ఇచ్చిన నివేదికలో తేలినట్టు చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ బోట్లు తమవేనని ఎవరూ రాకపోవడంతో ఇందులో కుట్ర కోణముందని అనుమానిస్తున్నారు. బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలకు చెందినవని నివేదికలో పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలకు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించేవారని ఆరోపిస్తున్నారు. బోట్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలుస్తోంది. 3 బోట్లు ఉషాద్రి అనే వ్యక్తికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఉషాద్రికి వైసీపీ నేత రామ్మోహన్ తో సంబంధాలున్నట్లు చెప్తున్నారు. దీంతో ఉషాద్రి రామ్మోహన్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటికే బోట్లు గేట్లను ఢీకొన్న ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు విజయవాడ పోలీసులు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, పోలీసుల విచారణలో ఏం తేలింది? ఈ ఉషాద్రి ఎవరు? డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రావణి, ప్రధానంగా బోట్లు ఢీకొన్న ఘటన, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో అయితే ప్రాథమిక నివేదిక సీఎం చంద్రబాబు నాయుడుకి పోలీసుల వైపు నుంచి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రాథమిక నివేదికలో అయితే వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తల ప్రమేయం చాలా స్పష్టంగా ఉంది. బోట్ల ఢీకొన్న ఘటనలో అలాగే ఇందులో కుట్రకోణం ఉందన్న అంశానికి సంబంధించి క్లియర్ కట్ గానే నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బోట్లు ఢీకొన్న తర్వాత ఒక్కొక్కటి కొన్ని లక్షల రూపాయల విలువైన బోట్లు ఢీకొన్న తర్వాత వెంటనే అంటే బయటికి తెగిపోయి నీళ్లలో కొట్టుకొచ్చిన తర్వాత ఈ బోట్లు తమవే అని సహజంగానే ఎవరన్నా వచ్చి క్లెయిమ్ చేసుకుంటారు. తమ బోట్లు గల్లంతయిందని అక్కడ స్థానికంగా ఉండే అధికారులకు చెప్తారు. కానీ ఇటువంటి చర్యలేమి ఇటువంటి సంఘటనలు ఏవి జరగలేదు. తమ బోట్లు పోయాయని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కనీసం అధికారులకు సమాచారం కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ బోట్లు ఏదైతే ఢీకొన్నాయో ఆ బోట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్లని బేస్ చేసుకుని ఈ యజమానులు గుర్తించిన ప్రక్రియను పోలీసులు తమ దర్యాప్తులో చేపట్టారు. ఇందులో ఉషాద్రికి సంబంధించిన 3 బోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఉషాద్రి వైసీపీకి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ కి అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్ కి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఉషాద్రికి సంబంధించిన ఈ మూడు బోట్ల ద్వారానే గత ప్రభుత్వ హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిపేందుకు నందిగం సురేష్ వినియోగించుకునేవారనేది ప్రధానంగా వస్తున్న అభియోగం. సో ఈ నేపథ్యంలో ఇందులో కుట్రకోణం ఉందనే విషయానికి ప్రాథమికంగా ఇప్పటికే పోలీసులు తమ దర్యాప్తులో తేటతెల్లం చేశారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా నివేదించినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. 3 బోట్లని కలిపి కట్టేయటం, ఇంత పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పుడు సహజంగానే బోట్లకు సంబంధించిన యజమానులు ఇనుప చైన్లతో వాటిని కడతా ఉంటారు. కానీ అటువంటిది లేకుండా కేవలం ప్లాస్టిక్ రోప్ తో కట్టడం. సో ఇటువంటి సంఘటనలు స్థానికులు హెచ్చరిస్తున్నా గానీ ఆ బోటు యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా లక్ష్య పెట్టకుండా వదిలేయటం వంటి ఈ చర్యలన్నీ చూస్తా ఉంటే, ఈ ఘటనలన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా దీని వెనక కుట్రకోణం ఉంది అన్న అభిప్రాయానికి నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని పోలీసులు సీఎం కు కూడా నివేదించినట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది. సో ఈ మేరకు దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నారు. ఉషాద్రి అలాగే వైసీపీ నేత రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా పిలిచి పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 బోట్లు కొట్టుకు వచ్చాయి కాబట్టి 5 బోట్లకు సంబంధించి 5 ఎఫ్ఐఆర్లను రిజిస్టర్ చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తున్న పరిస్థితి పోలీసుల వైపు నుంచి కనిపిస్తోంది. శ్రావణి. రైట్ పిఎంఆర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.